కన్నా దీపావళి కన్నా అన్ని పండుగల కన్నా సంక్రాంతి పండుగ మాకు ఇష్టం. ఈరోజు సంక్రాంతి సందర్భంగా కొత్తకొండ వీరభద్ర స్వామి దగ్గరికి కొత్తపల్లి నుండి దాదాపు 70 రథాలు తరలి వెళ్తున్నాయి. ఇప్పుడు మనం ఒకసారి వెళ్ళి అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎన్ని రథాలు వెళ్తున్నాయి ఒకసారి వాళ్ళ గ్రామానికి వెళ్ళి చూద్దాము. అమ్మ, మీ పేరేం పేరమ్మా? మా పేరు సౌందర్య. ఎన్ని సంవత్సరాల నుంచి కడతారమ్మా ఇది? ఇక్కడ 50 ఏళ్ళ బట్టి కడతారు, కానీ అంత ముందుకు పాత రథాలు 5 ఉండే. వాటిని చూసి అందరూ మంచి అయితే అంటే మొక్కుకుంటా దేవునికి వాళ్ళకి అందరికి సంతోషం అవుతుంది. ఇప్పటి వరకు 70-80 అయినాయి బండ్లు. ఇంకా కొన్ని బండ్లు చుట్టచ్చి కొన్ని బండ్లు బంద్ పెట్టిండ్లు. ఇక వేరే వాళ్ళు కట్టుకుంటాను వాళ్ళవి కూడా కొన్ని. కానీ ఎడ్లు బండి అడకచ్చుకుంటాం, మాయి ఉంటాయి. ఎడ్లు ఆనకపోతే ఇవి నడవకపోతే మళ్ళీ తెచ్చుకుంటాం, కట్టుకుంటాం, ఇస్తారు. మాకు మంచి అనిపిస్తుంది. మేము ఇప్పుడు 28 ఏళ్ళు ఆయన కట్టబట్టి 28 సంవత్సరాల నుంచి బండి కడుతున్నారు. 28 అనుకున్నది జరుగుతుంది. చాలా జరుగుతాయి మాకు. పిల్లలు జల్లలు మంచిగుంది. మాకు ఇంత పంట వాళ్ళం మండితే తండ్రి నీ బాంచాను అత్తమని మొక్కినాము, మాకు అయింది. మంచిగానే కడతాను. ఏది చేయకున్నా కానీ ఆయన రథానికైనా ఎడ్ల బండి కొనుక్కొని దాచుకొని మళ్ళా సంవత్సరానికి తీసుకొని కడుతున్నాం మేము. మొక్కు తీరుతాయని చెప్పి ఇష్టమైన బాక్సులు కానీ జనరేటర్ కానీ బంతిపూల కానీ ప్రతి ఒక్కటి కొనుక్కొచ్చుకొని ఇష్టదైవంగా చేసుకొని ఈ నుంచి అక్కడ దాకా చేస్తాను సంతోషంగా. కొత్తకొండ వీరభద్ర స్వామి రథాల అధ్యక్షుడు మార్పో కృష్ణారెడ్డి గారితో ఉన్నాము. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాము. నా పేరు మార్పో కృష్ణారెడ్డి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, గత 70 సంవత్సరాల నుంచి చూస్తున్నా. అప్పుడు 3-4 బండ్లు ఉండే. ఇప్పుడు దాన్ని బట్టి ఒక్కొక్కరు కోరికలు కోరుకొని, ఒకరు నౌకరు కానీ, ఒకరు సంతానం లేని అని కానీ, ఏది విధంగా కోరికలు కోరుకుంటే ఆ కోరికల ప్రకారం దేవుడు కొత్తకొండ వీరభద్ర స్వామి ఆ కోరికలను అమలు పరచుడు. రాను రాను క్రమక్రమంగా ఈ 4-5 తోటి పోయి ఇప్పుడు 75 రథాల కాడికి వచ్చినాయి. ఎందుకంటే ఒక కుమ్మరాయన కట్టెలే పోయి కట్టెలు కొట్టుకొని సేదా అలసిపోయి పడుకుంటే ఆయన ఎడ్లు ఉన్న బాపతి బండికున్న బాపతి మాయమైనా కానీ తిరిగి అలసిపోయి మళ్ళీ వండుకుంటే కళలో వచ్చి నన్ను భక్తులు కొండ మీదకి రావాలంటే ముసలోళ్ళు మురుగోళ్ళు ఇబ్బంది పడుతుండ్రు. నన్ను గుట్ట మీదకి వెళ్ళి కిందికి పుట్టే దూదులో పెట్టి నువ్వు కిందికి దించితే నీ ఎడ్లు దొరుకుతాయని అన్నాక మళ్ళీ ఆయన కళలోకి వచ్చినాక ఎడ్లు దొరికినాయి. అదే పుట్టేడు దూది పెట్టి దూదిలో కొండ కిందికి తీసుకొచ్చి కింద ప్రస్థాపన చేసేళ్ళు. అందులో ఒక కాలు బెనికింది. ఆ బెనికితే అది ఆ రకంగా రాను మొన్న అంటే అదే కుమ్మరైన రథం అప్పుడు ఎడ్ల రథం అని కాదు కానీ దున్నపోతుల రథంతో కట్టేది. ఇప్పటికి ఆయన కుమ్మరైన రథం తిరిగినాకనే మిగతా భక్తుల రథాలు కానీ బండ్లు కానీ వెహికల్ కానీ తిరుగుతాయి.
కిరాయి తెచ్చుకుంటాం, లేకపోతే మేము సొంతంగా కొనుక్కొని ఉండేది. ఎడ్లు మాయ సొంతం. ఇప్పుడు లేని వాళ్ళు అద్దెకి తెచ్చుకుంటారు, లేకపోతే వాసన దగ్గర అడకచ్చుకుంటారు ఉన్న వాళ్ళ దగ్గర. డెకరేషన్ మాయ, లైటింగ్స్ మాయి, పువ్వులు, బంతి పువ్వులు అవన్నీ పెంచుకుంటూ ఉంటాం మేము. 8 నుంచి స్టార్ట్ చేసినాం కొత్తగా బండి కట్టి. ఇక మేము రథానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా పండుగ 3-4 రోజుల నుంచి ఎడ్ల తయారు చేసుకొని